హరే శ్రీనివాస. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీనివాసాయ తే నమః. శ్రీనివాసాయ తే నమః. శ్రీనివాసాయ తే నమః. హరే శ్రీనివాస. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే. ఈ అద్భుతమైన కీర్తనను రచించిన వారు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఈ కీర్తనను పాడుకునే ముందు అన్నమాచార్యుల వారి గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రీస్తు శకం 15వ శతాబ్దంలో సంకీర్తనం అనే భక్తి మార్గం ద్వారా శ్రీ వెంకటేశ్వరుని మహత్వాన్ని, తత్వాన్ని 32,000 ఆధ్యాత్మ శృంగార పదాల్లో రచించి తరించిన మహాభాగవతోత్తముడు తాళ్లపాక అన్నమాచార్యులు. పద కవితా పితామహుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు. 32,000కు మించిన సంకీర్తనా కుసుమాలతో ఆ శ్రీనివాసుని అర్చించి ఆ దేవుని అనంత లీలలను కొనియాడి పాడి తరించిన భక్తాగ్రేసరుడు అన్నమయ్య. అన్నమయ్య క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ పౌర్ణమి విశాఖ నక్షత్రంలో మే 9, 1408 ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని రాజంపేట మండలంలో తాళ్లపాక గ్రామంలో నారాయణ సూరి లక్కమాంబ దంపతులకు జన్మించారు. ఎన్నో ఏండ్లుగా సంతానం లేని ఆ దంపతులు తిరుమలలోని ఆపదమొక్కుల వానికి ముడుపు కట్టుకుంటే భక్తాభీష్టాన్ని నెరవేర్చడానికి సాక్షాత్తు అరిషడ్వర్గాలను తెగనరికే తన ఖడ్గమైన నందకం అంశని వారికి పుత్రుడుగా ప్రసాదించాడు ఆ శ్రీమన్నారాయణుడు. అన్నమయ్యది విష్ణుభక్తి పరాయణులైన నందవరీక స్మార్త కుటుంబము. తండ్రి అన్ని శాస్త్రాలలో ఆరితేరిన పండితుడు, తల్లి మహావిష్ణుభక్తురాలు. సంగీతజ్ఞాని ఏకసంతాగ్రాహి అయిన అన్నమయ్య వారి పెంపకంలో చిరుప్రాయంలోనే సంగీత సాహిత్య శాస్త్ర సారాలను గ్రహించి 8వ ఏటనే హరి సంకీర్తనలను రచించాడు. నూనూగు మీసాల 16 ఏళ్ల వయసులో విష్ణు సాక్షాత్కారమై భక్తి పారవస్యంలో భావావేశంలో పదాలు పాడుతూ చిందులు తొక్కుతున్న కొడుకుని ఒకనాడు దర్భలు పట్టుకురమ్మని తండ్రి అడవికి పంపించాడు. దర్భలు కోస్తూ వేలు కోసుకున్న క్షణంలో భవబంధాలన్నీ అశాశ్వతమని, విష్ణుభక్తికి అవరోధాలు అని గ్రహించి గోవిందా గోవిందా అని గానం చేసుకుంటూ తిరుమలకు వెళుతున్న భక్త బృందంలో కలిసి తిరుమలకు చేరాడు. దేవదేవుని దర్శనార్థం ఏడుకొండలు ఎక్కుతున్న అన్నమయ్య మోకాలు పర్వతం ఎక్కలేక ఆకలి దప్పికలతో అలసటతో సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ చిన్నారి బాలుని రక్షించడానికి అమ్మలగన్నయమ్మ ఆ అలమేలు మంగమ్మ సాక్షాత్కరించి ప్రసాదం పెట్టి చెప్పులు వేసుకుని కొండ ఎక్కరాదని బాలునికి చెప్పి అంతర్ధానమైంది. ఆ తల్లిని దర్శించిన ఆనందంలో ఆసువుగా జగన్మాతను కొనియాడుతూ శ్రీ వెంకటేశ్వర శతకం రచించాడు. తిరుమల చేరి శ్రీనివాసుని దర్శించి పరవశుడై పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ అని కీర్తించాడు. నిత్యం తన సంకీర్తనలతో ఆ స్వామిని కొలుస్తున్న అన్నమయ్యను అర్చకులు చేరదీశారు. అతని అకుంఠిత విష్ణుభక్తిని గ్రహించిన ఘనవిష్ణువు అనే మునిస్వామి అన్నమయ్యకు భగవదాజ్ఞను తెలిపి శంఖచక్రములతో శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారముగా పంచసంస్కారములను నిర్వహించాడు. అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి రమ్మని బ్రతిమాలారు. గురువాజ్ఞపై తాళ్లపాకకు తిరిగి వచ్చాడు అన్నమయ్య. అతనికి తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు. అన్నమయ్య ఒకమారు తన 2 భార్యలతో
తిరుమలకు వెళ్ళి స్వామిని దర్శించారు. ఆ సమయంలో స్వామికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు. ఇలా ఆ స్వామిని నిత్యం ఆరాధిస్తూ కొన్ని వేల సంకీర్తనలను చేశారు అన్నమయ్య. అన్నమయ్య సంకీర్తన వైభవం గురించి తెలుసుకున్న సాళ్వ నరసింహరాయలు అనే రాజు అతని ఆస్థానానికి అన్నమయ్యను ఆహ్వానించి తనపై సంకీర్తనలను రచించమని ఆజ్ఞాపించాడు. ఆ హరినామ కీర్తన చేసిన నోటితో మానవులను స్తుతించలేనని చెప్తే ఆగ్రహించి అన్నమయ్యను చెరసాలలో బంధించాడు. పాలనేత్రాల ప్రభల అంటూ తనను రక్షించమని లక్ష్మీనారసింహుడిని వేడుకున్నాడు. ఆర్తజనపరాయణుడైన ఆ స్వామి అన్నమయ్యను బంధించిన సంకెళ్లను జాలువార్చి చెరసాల తలుపులను తెరిపించాడు. ఈ అద్భుతాన్ని చూసి తన తప్పు తెలుసుకున్న రాజు అన్నమయ్యను క్షమాపణ వేడుకున్నాడు. జీవిత పరమార్థం ఆ స్వామి సన్నిధికి చేరడమే అని గ్రహించి అన్నమయ్య తన భార్యలతో కలిసి దక్షిణ భారతదేశంలో తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఆనాడు సమాజంలో ఉన్న అనేక సాంఘిక దురాచారాలను రూపుమాపేలా అనేక సంకీర్తనలను చేశాడు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అనే సంకీర్తన ఆ నేపథ్యంలో రచించినదే. తిరుమలకు తిరిగి వచ్చి మరులంకు అనే అగ్రహారంలో నివసిస్తూ తన శేష జీవితాన్ని ఆ వెంకటేశ్వరుని నిత్య ఆరాధనలో గడిపాడు. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ల పాటలు, శృంగార రచనలు, ఆధ్యాత్మ పదాలు ఇలా ఎన్నో రకాల రచనలను చేశాడు అన్నమయ్య. సంగీత జగత్తుకి కీర్తన రూపాన్ని పరిచయం చేసిన ఘనత అన్నమయ్యదే. లయబద్ధంగా రాసిన సాహిత్యానికి పల్లవి, చరణం అనే భాగాలను ఏర్పరిచి కీర్తన అనే కొత్త ఒరవడిని సృష్టించాడు. దక్షిణ భారతంలో భజన సంప్రదాయానికి ఆయనే ఆద్యుడు. ఆయన సమకాలీనులైన పురందరదాసుల వారు ఆయనను తిరుమలలో దర్శించి, మీ సంకీర్తనలు పరమ మంత్రాలు, వీటిని వింటే చాలు పాపం పటాపంచలవుతుంది, మీరు సాక్షాత్తు ఆ వెంకటపతి అవతారమే అని అన్నారుట. అప్పుడు అన్నమయ్య, సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలనుతోనే నీళ్లు తెప్పించుకున్న భాగ్యశాలులు మీరు. మీ పాటలు కర్ణాటక సంగీతానికి తొలి పాఠాలు. మిమ్మల్ని చూస్తే పాండురంగని దర్శించుకున్నట్లే అని అన్నారుట అన్నమయ్య. ఆ తర్వాత కాలంలో ప్రఖ్యాతులైన త్యాగరాజు, క్షేత్రయ్య, రామదాసు లాంటి వాగ్గేయకారులందరికీ అన్నమయ్య మార్గదర్శకులు. అన్నమయ్య జీవిత విశేషాలు వారి మనవడు తాళ్లపాక చిన్నన్న గారు వ్రాసిన అన్నమాచార్య చరితము అనే ద్విపద కావ్యం ద్వారా మనకు లభ్యమయ్యాయి. వారు రచించిన 32,000 కీర్తనలలో మనకు 12,000 మాత్రమే రాగిరేకులపై వ్రాయబడి తిరుమల స్వామివారి గర్భగుడిలో సమీపంలో పొందపరచబడి ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఈ కీర్తనలు మనకు స్వరసమేతంగా లభించలేదు. సంకీర్తనా లక్షణం అనే లక్షణ గ్రంథం, మంజరీ ద్విపదలో శృంగార మంజరి అనే కావ్యం, 12 శతకాల ద్విపద రామాయణం లాంటి ఎన్నో గ్రంథాలను వారు రచించారు. కానీ వాటిలో మనకు లభ్యమైనవి మాత్రం రాగిరేకులపై వ్రాయబడిన 12,000 కీర్తనలు మాత్రమే. వారి కీర్తనలు వ్యావహారిక పలుకుబడులతో, సామెతలతో, జాతీయాలతో, సూక్తులతో, అచ్చతెలుగు నుడికారాలతో నిండి ఉంటాయి. ఆనాటి సాంఘిక జీవనాన్ని ప్రతిబింబిస్తాయి. అవతార పురుషుడు, కారణజన్ముడు అయిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు 95 ఏళ్ల పరిపూర్ణ జీవనాన్ని శ్రీమన్నారాయణుడి పాదారవిందములకు సంకీర్తనారూపంలో సమర్పించి దుందుభి నామ సంవత్సర పాల్గుణ బహుళ ద్వాదశి నాడు ఫిబ్రవరి 23, 1503లో విష్ణు కైంకర్యం పొందారు. ఈ విధంగా అన్నమాచార్యుల వారు 32,000 సుమధుర సంకీర్తనా కుసుమాలతో ఆ కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని స్తుతించారు, వేణోళ్ల పొగిడారు. ఆ సంకీర్తనా కుసుమాలలో ఒకటైన గోవింద గోవింద ఎని కొలువరే అనే కుసుమామృతాన్ని మనందరము కలిసి ఆస్వాదిద్దాం రండి, కలిసి పాడుకుందాం. హరే శ్రీనివాస గోవింద గోవింద ఎని కొలువరే అన్నమాచార్య కీర్తన. గోవింద గోవింద ఎని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద ఎని కొలువరే గోవిందాయని
కొలువరే. గోవింద గోవింద ఎని కొలువరే. గోవిందాయని కొలువరే. హరియచ్యుతాయని పాడరే. పురుషోత్తమాయని పొగడరే. హరియచ్యుతాయని పాడరే. పురుషోత్తమాయని పొగడరే. పరమపురుషాయని పలుకరే. పరమపురుషాయని పలుకరే. సిరివరయెనుచును చెలగరు జనులు. పరమపురుషాయని పలుకరే. సిరివరయెనుచును చెలగరు జనులు. గోవింద 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 హరి గోవింద. గోవింద 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 హరి గోవింద. గోవింద గోవింద ఎని కొలువరే. గోవిందాయని కొలువరే. పాండవ వరదాయని పాడరే. అండజవాహను కొనియాడరే. పాండవ వరదాయని పాడరే. అండజవాహను కొనియాడరే. కొండల రాయనినే కోరరే. కొండల రాయనినే కోరరే. దండితో మాధవునినే తలచరు జనులు. కొండల రాయనినే కోరరే. దండితో మాధవునినే తలచరు జనులు. గోవింద 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 హరి గోవింద. గోవింద 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 హరి గోవింద. గోవింద గోవింద ఎని కొలువరే. గోవిందాయని కొలువరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే. శోభలనంతుని చూడరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే. శోభలనంతుని చూడరే. శ్రీ వెంకటనాథుని చేరరే. శ్రీ వెంకటనాథుని చేరరే. పావనమయ్యపుడు బతుకరు జనులు. శ్రీ వెంకటనాథుని చేరరే. పావనమయ్యపుడు బతుకరు జనులు. గోవింద 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 హరి గోవింద. గోవింద 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 హరి గోవింద. గోవింద 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 ఎని కొలువరే. గోవిందాయని కొలువరే. గోవింద గోవింద ఎని కొలువరే. గోవింద గోవింద గోవింద. హరే శ్రీనివాస. శ్రీ విష్ణు ప్రేరణయ శ్రీ విష్ణు ప్రీత్యర్థం నాహంకర్త హరికర్త సర్వం శ్రీమద్వేష కృష్ణార్పణమస్తు.